ప్రారంభిస్తానండి. థ్యాంక్ యూ. హరి ఆ గౌరర్ బ్రహ్మా గౌరర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. డాక్టర్ విలియం జి బెన్హామ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1994 సంవత్సరంలో శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథ రూపంలో మనకు అందుబాటులోకి వచ్చింది. ఆ గ్రంథమును ఇప్పుడు మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, అందరికీ నమస్కారం. మనం ఇప్పటి వరకు 3 రకాలైన విషయాలు తెలుసుకున్నాం. ఎవరి గురించి తెలుసుకుంటున్నాం? మన గురించే. ఊళ్ళో వాళ్ళ సంగతి ఎందుకు మనకి? మన గురించి మనం ముందు తెలుసుకుంటే తర్వాత ఊళ్ళో వాళ్ళే చెప్పొచ్చు మనం. నడక తీరు, తర్వాత చేయి వెనుక గల చర్మము యొక్క తీరు, తర్వాత మూడోది అరచేయి మందము మరియు దృఢత్వము యొక్క తీరు. దీంతో మనది నడక తీరు ఎలా ఉంది, తర్వాత చేయి వెనుకల చర్మము గొక్కుగా ఉందా, మెత్తగా ఉందా, లేకపోతే ఎలాస్టిసిటీ సాగే ఇదిగా ఉందా, అది చూసాము. అలాగే అరచేయి మందము దృఢత్వము, దాంట్లో 4 రకాలు ఉన్నాయి. ఆ 4 రకాల్లో ఏ రకానికి మనం చెందుతాము అది ఒకటి. ఇక ఈరోజు
చేయి మెతకదనము మరియు వంగే తీరు. చేయి మెతకదనము మరియు వంగే తీరు. దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. తెలుసుకుంటే మన చేయి ఎలాగుందో ఆ పక్కన రాసుకుందాం. ఇట్లా చేతిని మిషన్‌లో పెట్టాం. ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్‌లో పెట్టాం. మొత్తం రిపోర్ట్ వచ్చేస్తుంది ఇక. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద హ్యాండ్. చేయి మెతకదనము మరియు వంగే తీరు. 3 రకాలైనవి మనకి వస్తూ ఉన్నాయి. ఒకటి మెతకదనముగా ఉండి, వంచడానికి వీలుగా ఉన్న వస్తువు ఏ పరిస్థితులకైనా సర్దుకొని నిలబడగలగడం. అదే వస్తువు వంచడానికి వీలు లేక గట్టిగా, నిటారుగా ఉన్నప్పుడు అడ్జస్ట్ అవ్వడం తక్కువగా ఉండడం. దానికి తగినట్టు మనం అడ్జస్ట్ అవ్వడం గాని, ఇతరులు అడ్జస్ట్ అవ్వడం గాని, ఇతరులకి అనుకూలంగా అది అడ్జస్ట్ అవ్వడం అనేది ఉండదు. అదే మెతకదనంగా ఉండి, వంచడానికి వీలుగా ఉంటే, అది ఎక్కడైనా గాని అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. 2 వంచడానికి వీలుగా ఉన్న వస్తువును గట్టిగా వెనక్కి ఉంచినప్పుడు వంగడం, నిటారుగా ఉన్న లేక దృఢముగా ఉన్న వస్తువును వెనక్కి వంచినప్పుడు వంగక ఏమాత్రం మార్పు లేక ఉండడం, లేక విరిగిపోవడం జరుగుతుంది. 3 మైండ్ స్థితిని, క్వాలిటీని హ్యాండ్ తెలియచేస్తుంది కాబట్టి, ఇది హ్యాండ్ ఏం తెలియచేస్తుంది మనకి? మైండ్, మనస్సు. మనస్సు అంటే మొత్తం ఆలోచనల కుప్ప. దాంతో పాటు ఈ ఈ కామ శరీరానికి సంబంధించినటువంటి కోరికలు, ఈ 2 కలిపి దాంట్లో నుంచి ప్రసారం అవుతూ ఉంటుంది. ఆలోచన, కోరిక. అక్కడి నుంచి ఎక్కడికి మనం ఎక్కడ రికార్డ్ అవుతుంటుంది? హ్యాండ్‌లో రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మెతకదనముతో వెనక్కి వంచడానికి వీలుగా ఉన్న అరచేయి అదే లక్షణము గల మనస్సును, నిటారుగా, దృఢముగా ఉన్న చేతులు అదే లక్షణము గల మనస్సును సూచిస్తాయి. ఆ లక్షణానికి మనస్సుకి ఆ లక్షణం ఉంది కాబట్టి చేయి అట్లాగా మారింది. చేయి అట్లాగా ఉంది. వెనక్కి వంగటమా, నిటారుగా ఉండటమా. ఈ పరిశీలన ద్వారా మనకు తెలిసే అంశం ఏమిటంటే, తనకు గల లక్షణములను తన చుట్టూ గల పరిస్థితులకు అనుగుణ్యముగా మార్చుకోగలుగుతాడా లేదా అనేది. పరిస్థితులకు, సంఘటనలకు అనుగుణముగా మారడం ఎలా ఉంటుంది తెలుస్తుంది. దాంట్లో మళ్ళీ మనకి 1, 2, 3, 4 రకాలున్నాయి దీంట్లో. ఒకటి స్టిఫ్ హ్యాండ్. అరచేయి వ్రేళ్ళు కొద్దిగా లోపలికి ముడుచుకొని ఉంటాయి. అంటే తిన్నగా పెట్టడం కుదరదింక. స్టిఫ్ హ్యాండ్ అలా ఉంటుందనమాట. వ్రేళ్ళు మామూలుగా తిన్నగా పెట్టగలుగుతాం. చాలా మందివి తిన్నగా పెట్టేస్తాం. ఇలాగ నిటారుగా తిన్నగా పెడతాం. మామూలుగా నడిచేటప్పుడు కొంచెం లోపలికి వంగినట్టుగా ఉంటుంది. లోపలికి ముడుచుకున్నట్టుగా ఉంటుంది. కానీ మనకు అవసరమైనప్పుడు దాన్ని నిటారుగా ఉంచగలుగుతాం. కానీ ఇక్కడ ఏంటి? ఇంక అది నిటారుగా ఉంచడానికి లేదిక. ఎనక్కి రాదింక. బిగుసుకుపోయినట్టు ఉంటుందనమాట. లోపలికి కొంచెం లోపలికి వంగి బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది వ్రేళ్ళు. లోపలికి ముడుచుకొని ఉంటాయి. పూర్తిగా తెరవడానికి సాధ్యపడదు. ఎందుకని? స్వార్థం. తన గురించి తప్ప ఇతరుల గురించి పట్టదు. అతి జాగ్రత్త పరుడు. కదలిక తక్కువ. మార్పు అంటే భయం. ఇది కదండి శ్రీనివాసమూర్తి గారు.
ఉన్నారా శ్రీనివాసమూర్తి గారు? ఈ అవునా బొమ్మలు సార్? నేను ఇప్పుడు మీకు పంపలేదు. పంపలేదు సార్. ఓకే సార్. నేను రేపు ఇవి పంపిస్తాను. వద్దంటారా? ఆ? అలాగే సార్. ఇవి తీసేయమంటారా? అది అక్కర్లేదు ఇంకా మనకి. అక్కర్లేదు. ఓకే సార్. అతి జాగ్రత్త పరుడు, కదలిక తక్కువ, మార్పు అంటే భయం. క్రొత్త విషయంలో క్రొత్త వ్యాపారం చేయడం, క్రొత్త ఉద్యోగం అంటే చాలా భయం. క్రొత్త పనులు దాదాపుగా మొదలు పెట్టడం. అన్ని విషయములలోనూ తన తాత ముత్తాతలు ఎలా ప్రవర్తించేవారో, ఏ ఏ పనులు ఎలా చేసేవారో ఏమాత్రం మార్పు లేకుండా చేస్తుంటారు. తాత ముత్తాతలు రాజకీయంగా ఒక పార్టీకి అభిమానులుగా ఉన్నారనుకోండి, ఇతను కూడా ఇంకో ఆలోచన లేక అదే పార్టీని అభిమానిస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళు అలాగా చేశారు కాబట్టి తాను చేయడం. అలాగే మత విశ్వాసం పట్ల కూడా ప్రతిదానికి పాత రోజులే మంచివి అని అంటుంటారు. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే, ఎవరైనా ధన సహాయం చేయమని అడిగారనుకోండి, నేను కష్టపడి సంపాదించాను, మీరు కూడా అలాగే చేయండి అని అంటారు. సమాజంలో ఏదైనా చెడు జరుగుతోందనుకోండి, పాత ఆచారాలను వదిలిపెట్టడం వల్ల ఆ విధముగా నష్టములు, చెడు జరుగుతున్నవి అని అంటారు. కష్టపడి పని చేయడం, పైసా పైసా కూడబెట్టడం ద్వారా మాత్రమే సక్సెస్ వస్తుంది. ఇంకో మార్గమే లేదు అంటాడు. ఇది 'అహనా పెళ్ళంటలో' కోట శ్రీనివాసరావు పాత్ర. అది దీనికి చక్కగా సరిపోతుంది. ఇలా ఆలోచనలన్నీ నేరోగా ఉంటూ, అభిప్రాయములన్నీ అభివృద్ధి నిరోధకములుగా ఉంటూ, మెతకగా ఉండి సులువుగా వంగే తత్వము, సాగే తత్వము లేకుండా ఉంటుంది. తన డబ్బును ఇతరులకు ఇవ్వకుండా ఎలా పట్టుకుని ఉంటాడో, అలాగే విషయాలు కూడా ఇతరులకు చెప్పడం ఉండదు. అందువల్ల ఇతనికి రహస్యాలు చెప్పినా పర్వాలేదు, ఇంకొకరికి చెప్పడు కాబట్టి. ఈ విధంగా సమాజంలో మారే పరిస్థితులకు వ్యతిరేకంగా తాను మాత్రం మారకుండా ఉంటారు. ఇటువంటి వారి అరచేయి మందము, దృఢత్వము తీరు చూసినప్పుడు సహజంగా హార్డ్ హ్యాండ్‌గా ఉంటుంది. అట్లా. ఇట్లా ఈ ఒక విషయాన్ని మిగతా వాటితో పోల్చి చూస్తున్నప్పుడు అది సరిపోతా ఉందనుకోండి, దానికి దీనికి మ్యాచ్ అవుతోంది. అప్పుడేమవుతుంది, ఘర్షణ లేకుండా ఉంటుంది. అట్లా గాకుండా ఒక చోట ఇంకొక రకంగా, ఒక చోట ఇంకొక రకంగా, దానికి దీనికి వ్యతిరేకంగా ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, ఘర్షణ అవుతుంది. ఇప్పుడు ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి హార్డ్ హ్యాండ్ గాకుండా సాఫ్ట్ హ్యాండ్ ఉందనుకోండి, చాలా ఘర్షణ అయిపోతుంది. ఒక పక్కనేమో మొత్తం పైన ఏ ఏ లక్షణాలైతే చెప్పుకున్నామో పూర్తిగా స్వార్థంగా, కొత్తని గ్రహించకుండా ఉండే లక్షణం ఒకటి. ఈ సాఫ్ట్ అనేటప్పుడు కల్లా కొంత అడ్జస్ట్‌మెంటు అలాగే కొత్తని స్వీకరించడం ఇయన్నీ ఉంటాయి. అట్లా అటు ఇటు డోలాయమానంగా ఉంటూ, అలా గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడన్నమాట. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇట్లాగే ఉండు. ఉండి నెమ్మదిగా నువ్వు ఏది అనుకుంటున్నావో దాంట్లోకి నెమ్మదిగా మారటానికి ప్రయత్నం చేయి. ముందు ఎలాగుండాలి? నీ యొక్క అరచేయి వ్రేళ్ళు ఎలాగైతే లోపలికి ముడుచుకుని ఉన్నాయో, దానికి తగిన విధంగా ముందు ప్రవర్తిస్తూ ఉండు. ఆ తర్వాత దీన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. తర్వాత ఇంకొకటి స్ట్రెయిట్ హ్యాండ్. ఇట్లా లోపలికి ముడుచుకున్న ఉన్నదాన్ని చూసాం మనం. ఇప్పుడు వ్రేళ్ళు స్ట్రెయిట్‌గా వచ్చినాయి కొంతమందికి. వ్రేళ్ళని మనం పూర్తిగా చాపగలం. అరచేతిని మామూలుగా తెరచినప్పుడు ఏ ప్రయత్నం లేకుండా దానంతటదే నిలువుగా ఉంటుంది. ఏ విషయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా సమంగా ఉండడం వీరి ముఖ్య లక్షణం.
ఇతరులు చెప్పింది చక్కగా వింటాడు, త్వరగా అర్థం చేసుకుంటారు. పాత ఆలోచనకు కట్టుబడి ఉండడం, వేగంగా వస్తున్న మార్పులకు లోబడడం ఉండక మధ్యస్థంగా ఉంటాడు. డబ్బును వాడవలసిన విధంగా వాడడం ఉంటుంది. ఆపదలో ఉన్న వారికి మాత్రమే సహాయం చేయడం ఉంటుంది. ఆలోచనాపరుడు, విశాల హృదయము, గౌరవనీయమైన జీవితము, ఇతరుల బాధలను అర్థం చేసుకుని సహాయం చేయటం, ఇవన్నీ కూడా ఒక హద్దులో ఉంటాయి. సహజంగా వీరి యొక్క మందము మరియు దృఢత్వం యొక్క తీరును పరిశీలించితే సాగే తత్వం, ఎలాస్టిసిటీ గలదిగా ఉంటుంది. ఇక మూడు వాళ్ళు ఫ్లెక్సిబుల్ హ్యాండ్, అంటే నెమ్మది నెమ్మదిగా వెనక్కి తీసుకొస్తున్నట్టు. ముందేమో ముడుచుకుని ఉంది, దాన్ని స్ట్రైట్ బాగా చాపినట్టుగా అయింది. ఇంకా వంచితే వెనక్కి వంగిపోతుంది. ఈ చాపిన వాళ్ళది వెనక్కి వంగదు. ఇతందేంటి, ఇంకొక మూడో వాళ్ళు వెనక్కి వంగితే ఇట్లా వెనక్కి వంచినప్పుడు వేళ్ళన్నీ వెనక్కి వంగుతాయి, రబ్బర్ లాగా అనమాట. వెనక్కి వంచితే వంగిపోతాయి. ఫ్లెక్సిబుల్ హ్యాండ్, అరచేయిని నిలువుగా పెట్టి వ్రేళ్ల భాగమును వెనక్కి వంచితే ఏమాత్రం బాధ లేకుండా బాగా వంగుతాయి. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? తన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణముగా త్వరగా మారటం ఉంటుంది. క్రొత్త విషయములను త్వరగా గ్రహించి వాటిని వెంటనే ఆచరణలోనికి పెట్టడం ఉంటుంది. విషయం గురించి సింపుల్ గా 2-3 మాటలు చెప్తే చాలు. వివరంగా ఉదాహరణలతో బొమ్మలు గీస్తూ చెప్పవలసిన అవసరం లేదు. అంటే మన ఫ్లెక్సిబుల్ హ్యాండ్ ఏమో అని అందుకని ఈ బొమ్మలు లేకుండానే చెప్తున్నాం అనమాట. బొమ్మలు గీస్తూ చెప్పవలసిన అవసరం లేదు, అందుకని బొమ్మలు ఇవ్వాల నేను ఇవ్వాల. వివరంగా ఉదాహరణలతో బొమ్మలు గీస్తూ చెప్పవలసిన అవసరం లేదు. ధనము ఖర్చు పెట్టుకోవడానికే గాని దాయడానికి కాదు అనే వీరి ఉద్దేశం. త్వరగా ఉద్వేగం చెందుతారు. ఎవరైనా జాలిగా తమ బాధల గురించి చెప్పుకుంటే వెంటనే ఎంతో జాలిపడి దగ్గర ఏది ఉంటే అది ఇచ్చేస్తారు. ఇది సినీ యాక్టర్లో మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇది ఈ సావిత్రి, ఆ పాత యాక్టర్లు, ఇప్పుడు వాళ్ళు కాదు, పాత యాక్టర్లు. మనస్సు త్వరగా పనిచేయడం వల్ల విషయాలను త్వరగా గ్రహించడం, అలాగే పనులు కూడా త్వరగా చేయడం ఉంటుంది. గొప్ప విషయములను సాధించగలరు. ఊహలలో తేలిపోయే తత్వం ఉండదు. వెనక్కి ఆ వ్రేళ్ళు వెనక్కి వంగితే ఇట్లా ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ఫ్లెక్సిబిలిటీ, కొంతమంది ఎక్కడ దాకా వంగుతాయంటే మనం ఇట్లా వెనక్కి ఉంచుతున్నాం అనుకునే ఏళ్ళని, అవి వచ్చి ఈ అరచేయి వెనక భాగాన్ని తాకుతుంది. అంత ఫ్లెక్సిబుల్, అసలు ఎముకలు ఉన్నాయా లేదా, జాయింట్ ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. ఆ వ్రేళ్ళు అంతగా వెనక్కి వంగిపోతాయి అన్నమాట. మనం ఉంచుతుంటే అంత వెనక్కి వెళ్ళిపోతాయి. దాదాపుగా ఆ అరచేయి వెనక భాగాన్ని తాకుతుందా అన్నట్టుగా వెళ్ళిపోతుంది ఆ చేయి. వ్రేళ్ళు పూర్తిగా వెనక్కి వంగి మణికట్టు భాగమునకు తగులుతుందా అన్నట్లు ఉంటుంది. మణికట్టు నుండి వ్రేళ్ల కొసల వరకు 3 భాగములుగా విభజించడం జరిగింది. అది ఇంకా తర్వాత వస్తుంది. మనం సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా చెప్పుకుందాం దాని గురించి. 3 భాగాలు ఏంటవి? మెంటల్ వరల్డ్, ప్రాక్టికల్ వరల్డ్, బేసర్ వరల్డ్ ఆర్ మెటీరియల్ వరల్డ్. వీటిలో వ్రేళ్ల భాగము మెంటల్ వరల్డ్ కి సంబంధించింది కాబట్టి, వ్రేళ్ల కొసల నుంచి వ్రేళ్ల అడుగు భాగం వరకు ఉన్నదేమో మెంటల్ వరల్డ్. అక్కడి నుంచి ఈ అరచేయి భాగం ఉంది కదా, అక్కడి నుంచి ఆ అరచేయి భాగం నుంచి ఈ బొటన వేలి భాగం వరకు అక్కడ ఉన్నదేమో ఇది ప్రాక్టికల్ వరల్డ్. అక్కడి నుంచి ఇక మణికట్టు వరకు ఉన్న భాగమేమో బేసర్ వరల్డ్ అంటాం. ఇప్పుడు వ్రేళ్ల భాగం వరకు చూస్తే అది మెంటల్ వరల్డ్ కి సంబంధించింది కాబట్టి ఆ భాగము పూర్తిగా వెనక్కి వంగుతున్నది. కాబట్టి ఫ్లెక్సిబిలిటీ లక్షణములు మెంటల్ వరల్డ్ కు అప్లై అవుతాయి.
అంటే అంతకుముందు చెప్పిన వాళ్ళకన్నా ఇంకా ఆహ్, త్వరగా మారటం ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా త్వరగా మారటం ఉంటుంది. 2 చేతులు చూడాలి. ఎడమ చేయి స్టిఫ్‌గా ఉండి, కుడి చేయి ఫ్లెక్సిబుల్‌గా ఉంటే, మానసికముగా ఇంప్రూవ్ అవుతున్నాడని తెలుస్తుంది. అంటే కుడి చేయి ఏంటంటే ఇంప్రూవ్‌మెంట్. ఎడమ చెయ్యి మనకి ప్లాన్. దాంతో పాటు వచ్చాం. మన యొక్క ఒరిజినల్ స్టేట్ అది. లెఫ్ట్ హ్యాండ్ ఫ్లెక్సిబుల్‌గా ఉండి, రైట్ హ్యాండ్ స్టిఫ్‌గా ఉంటే, స్వార్థపూరితంగా ఉండడం, జాగ్రత్త పెరగడం మొదలగు లక్షణములు పెరిగి, అధో స్థాయికి దిగిపోతున్నట్లుగా తెలుస్తుంది. ఇట్లా 2 రకాలైనయి మనకు కనిపిస్తూ ఉంటాయి దీంట్లో. ఇది ఇట్లా 4 రకాలైన అంటే వ్రేళ్ల భాగం వరకు చూసినప్పుడు. ఈ 4 రకాల్లో మన వేళ్ళు ఎలాగా ఉన్నాయి? అది కొద్దిగా వంగుతుంది. అరచేతిని వ్రేళ్ళని చాపినప్పుడు అవి పూర్తిగా నిటారుగా ఉన్నాయి. ఆ నిటారుగా ఉన్న వేళ్ళని కొంచెం వెనక్కి ఉంచితే కొద్దిగా వెనక్కి వంగుతోంది. అంటే ఫ్లెక్సిబిలిటీ కొంత. ఎక్స్‌ట్రీమ్ కాదు. కొంచెంగా వంగినాయన్నమాట. అట్లా మీరు ఎవరికి వాళ్ళు ఎట్లా వంగిన తీరు ఎలాగుంది పక్కన రాసేయండి. ఈ 4 ఏదొస్తుంది మనకి? స్టిఫ్ హ్యాండ్ అంటే జనరల్‌గా మనకి మనలో ఎవరికీ లోపలికి ముడుచుకునేళ్ళుండవు. ఎందుకంటే స్వార్థపూరితంగా ఉంటే ఇది ఈ స్క్రీన్ మీద మీరు కనపడే అవకాశం ఉండదు. ఇటువంటి క్లాసులకి అటెండ్ అవ్వడం, ఈ స్క్రీన్ మీద మీ పేరు కనపడటం అవకాశమే ఉండదు. కాబట్టి లోపలికి ముడుచుకుపోయిన వేళ్ళనేది స్టిఫ్ హ్యాండ్ అనేది ఎవ్వరికీ లేదు. గ్యారంటీ‌గా చెప్పొచ్చు. స్ట్రెయిట్ హ్యాండ్ దాదాపుగా అందరికి ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ కూడా కొంత ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ స్ట్రెయిట్ హ్యాండ్ లేకపోతే ఫ్లెక్సిబిలిటీ. ఎక్స్‌ట్రీమ్ ఫ్లెక్సిబిలిటీ దాదాపుగా మనలో ఎవరికీ లేవు. అంటే ఎక్స్‌ట్రీమ్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఇప్పుడు చురుకులను మన హోమియోపతికొచ్చేటప్పటికల్లా మనకి సోరా, సైకోసిస్, సిఫిలిస్ అని 3 విభాగాలున్నాయి. దాంతో పాటు ఈకే గారు ఆ ఈకే గారు ఆయన కాలంలో ట్యూబర్కులినం అనే విపాకం గూడా ప్రస్తుతం నడుస్తుంది ప్రజల్లో అనేది ఈ ఈ మానవాళిలో ట్యూబర్కులినం విపాకం గూడా మొదలైంది అని చెప్పారోళ్ళు. ఆ ట్యూబర్కులినం విపాకం ఏంటి? వాళ్ళకి ఆ ట్యూబర్కులినం విపాకం ఉన్న వాళ్ళకి పూర్తిగా వెనక్కి వంగిపోతుందనమాట. అంటే ఒక చోట స్థిరము అనేది లేదిక. ఏ పనిని స్థిరంగా ఒక చోట ఉండి చేయరు. వాళ్ళెక్కడుంటారు, రేపెక్కడుంటారో తెలీదు. మార్పు. అట్లా అంటే వాళ్ళని కంట్రోల్ జేయడం అన్నట్టుగా ఉండదే అన్నమాట ఇక్కడ. అన్‌కంట్రోలబుల్‌గా గాలికి మనము ఆహ్, గాలిపటం దారం తెగిపోయింది. ఇంకంతే గాలికి ఎటు పడితే అటు ఎళ్ళిపోతా ఉంటుంది. తెగిన గాలిపటంలాగా, దారం తెగిన గాలిపటంలాగా. ఇంకంతే ఇక. మా ఈ ఆలోచనలు స్థిరంగా ఉండవనమాట. కాసేపు ఇట్లాగా ఈ పని చేద్దాం. ఈ పని చాలా ఉత్సాహంగా, చాలా ఎక్కువ లోపలికెళ్ళిపోతాడిక ఆ పనికి సంబంధించి. సడెన్‌గా అక్కడ ఆపేసేసి ఇంకో దానికెళ్ళిపోతాడు. ఆలోచన మారిపోతుంది. ఇంకో పనిలోకెళ్ళిపోతాడు. అట్లా ఉంటుంది ఎక్స్‌ట్రీమ్ ఫ్లెక్సిబిలిటీ. తరువాత
అంటే ఇట్లా మరి ఈ మాదిరిగా అరచేయి ఉంది. అదే వ్రేళ్ల భాగం ఉంది. వ్రేళ్ళు వంగే తీరు. ఆ వంగే తీరు ఇలాగా ఉంది కాబట్టి. అంటే ఈ వంగే తీరును బట్టి మిగతా లక్షణాలు అలాగే ఈ మౌంటు గ్రహ శిఖర స్థానాలు, అలాగే హస్తరేఖలు వీటికి అన్వయించుకుంటూ, వీటితో జత చేస్తూ మనం చూస్తే, ఇప్పుడు అతను ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాడు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఇప్పుడేమన్నా సరి చేసుకోవాల్సిన అంశాలున్నాయా అనే దానికి ఈ అనాలిసిస్ ఉపయోగపడుతుంది మనకి. తర్వాత ఇక్కడ మెంటల్ వరల్డ్, ప్రాక్టికల్ వరల్డ్, బ్యాసర్ వరల్డ్ అనే 3 భాగాలుగా వచ్చింది మనకి. అంటే మనం వ్రేళ్ల భాగం నుంచి వ్రేళ్ల కొస దగ్గర నుంచి, వ్రేళ్ల కొసల నుండి ఈ వ్రేళ్ల మొదటి వరకు ఈ భాగం అంతా కలిపి ఈ 4 వ్రేళ్ళు, ఈ 4 వ్రేళ్ల భాగం ఇక్కడి నుంచి ఒక్కొక్కళ్ళకి వ్రేళ్ళు పొట్టిగా ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళకి వ్రేళ్ళు చాలా పొడవుగా ఉండొచ్చు. దాన్ని బట్టి పొట్టిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మెంటల్ వరల్డ్ అంతగా కాకుండా, ఇది పొట్టిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఈ ప్రాక్టికల్ వరల్డ్ అనేది ఏదైతే ఉందో, అంటే ఈ వ్రేళ్ల దిగువ భాగం నుంచి బొటన వేలు భాగానికి ఒక అడ్డగీత గీస్తే, బొటనవేలు నుంచి బొటనవేలు ఈ పక్కకి అంటే కుడివైపు నుంచి ఎడమ వైపుకి, కుడి చేయి మనం చూస్తున్నాం. కుడివైపు నుంచి ఎడమ చేయికి ఒక అడ్డగీత గీస్తే, ఇది ఎంత పొడవుంది? ఇది ఎక్కువ పొడవుంటుంది. ఇదేంటంటే ప్రాక్టికల్‌కి సంబంధించింది. అంటే మొత్తం ప్రయోజనం దానిక అంటే పర్పస్‌గా చూస్తాడు. ఏ పని చేసినా గాని ఇదేంటి? ఈ పని చేస్తే ఉపయోగం ఉందా? లేదా? అంటే ఊహలుగా ఏమీ లేకుండా ప్రాక్టికల్‌గా ఉంటాడు అది. ఉపయోగకరంగా. ఎటువంటి పని చేసినా గాని అది ఉపయోగకరంగా ఉండేటట్టుగా చూస్తాడు. అది ప్రాక్టికల్ వరల్డ్ అది. దాని దగ్గర నుంచి దిగువకి మణికట్టు వరకు ఇదేంటంటే పూర్తిగా బ్యాసర్ వరల్డ్. పూర్తిగా స్థూలంగా భౌతిక జీవితానికి అంటే నిద్ర, తిండి, కామం ఇక ఈ 3 విషయాలే. ఇంకో విషయం లేదు ఇక అతని లైఫ్‌లో అన్నట్టుగా. పూర్తిగా భౌతిక సుఖాల పట్ల ఆకర్షితుడవుతాడు. పూర్తిగా భౌతిక సుఖాలతో గడపడానికి చూస్తాడు. కాబట్టి ఏది ఎక్కువుంది దీంట్లో? 3 సమంగా ఉన్నాయనుకోండి, బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. ఏది ఎక్కువ ఉండకుండా, ఏది తక్కువ ఉండకుండా, ఉండవలసిన విధంగా ఉంటుంది. అలా గాకుండా 2 తక్కువ, ఒకటి ఎక్కువుండి, ఒకటి ఎక్కువుందంటే ఆటోమేటిక్‌గా కొన్ని తగ్గుతాయి మిగతాది. ఆ ఎక్కువున్నదే అతనిలో, ఆ వ్యక్తిలో ప్రాబల్యం వహిస్తూ ఉంటుంది. ఇప్పుడు వ్రేళ్ళు ఎక్కువ పొడవుగా ఉంటే మెంటల్ వరల్డ్ ప్రాబల్యం వహిస్తుంది. అంటే ఆవేశాలు, ఉద్వేగాలు, ఆపేక్షలు, ప్రేమలు వీటికి సంబంధించి ఎక్కువగా మూవ్ అవుతుంటాడన్నమాట. అదే ప్రాక్టికల్ వరల్డ్ అనేటప్పటికల్లా ఇట్లాగా ఉద్వేగం చెందటం, ఈ ఆపేక్షలు, ఆపేక్ష ఎంతవరకంటే అంతవరకే. ప్రాక్టికల్ వరల్డ్ ఎక్కువుందనుకోండి, బాగా ఎక్కువగుంటే, ఆపేక్షలు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం అనేది జరుగుతుంది. ఇక బ్యాసర్ వరల్డ్ ఉందంటే ఆపేక్షలు తనకి ఉపయోగకరంగా ఉండేటట్టుగా చూసుకుంటాడు. అవతల వాడికి ఉపయోగపడేటట్టు కాకుండా, అవతల వాడు తనకే ఉపయోగపడతాడు అన్నట్టుగా స్వార్థపూరితంగా భౌతిక సుఖాలతో ఉండటానికి చూస్తాడు. ఈ 3 భాగాలుగా మనం విభజించడం జరిగింది. దాని గురించి ఇంకా తర్వాత వస్తుంది మనకి.
అయితే ఇప్పుడు ఎందుకు చెప్పామంటే ఇది ఏదో వంగినప్పుడు వ్రేళ్ళు ఇలాగా ఉన్నప్పుడు మెంటల్ వరల్డ్ దీనికి సంబంధం. అందుకోసమని ఈ విభాగం కూడా ఇక్కడ పరిచయం చేయటం జరిగింది. అటు రేట్ వాల్యూ బాగా ఎక్స్ట్రీమ్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఈ మనసు గాల్లో తేలిపోతున్నట్టుగా అయిపోతుంది. కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటే అండర్ కంట్రోల్ అన్నట్టుగా. ఎక్కువగా మానసిక ప్రపంచంతోనే పనిచేస్తుంటాడు, కానీ అండర్ కంట్రోల్. ఇక స్ట్రైట్ హ్యాండ్ వెరీ బ్యాలెన్స్డ్. అటు పూర్తిగా మెంటల్ వరల్డ్కి ఉండదు, ఇటు ప్రాక్టికల్ వరల్డ్కి ఉండదు, బ్యాసర్ వరల్డ్కి ఉండదు. ఈ మూడు కూడా సమంగా ఉండవలసంగా ఉంటుంది స్ట్రైట్ హ్యాండ్కి. ఇక స్టిఫ్ హ్యాండ్ మనం లోపలికి వంచేటప్పుడు కల్లా మెంటల్గా అనేది అసలు లేనే లేదు. ఎందుకంటే లోపలికి ముడుచుకుపోయి ఉంది అది. ఇక మానసికంగా అతను చేయడం అనేది దాదాపుగా ఉండదు. అట్లా ఈ మెంటల్ వరల్డ్ మీద ఆధారపడి ఈ వ్రేళ్ళు వంగటము, నిట్ట నిలువుగా ఉండడము, లోపలికి ముడుచుకోవడం, దీనికి ఆ మెంటల్ వరల్డ్కి. అందుకని ఇట్లాగా మనం విభాగం చేసుకోవడం జరిగింది. సో మేము 4 విషయాలు నేర్చుకున్నట్టయింది. ఇప్పుడు మరలా ఆదివారం నాడు అరచేతుల రంగు చూద్దాం. ఆ రోజు 5వ విషయం. మొత్తం 16 విషయాలు ఉన్నాయి అరచేయి ఆకారానికి సంబంధించి. మనం 4 తెలుసుకున్నాం, ఇంకా 12 తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ.